గజ్వేల్ పట్టణ కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలను సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతుల నుండి పత్తి సేకరించి కనీసం మద్దతు ధర చెల్లించాలని ఎన్ని నిబంధనలు ఉన్నా వాటిని పక్కన పెట్టి వారాంతపు సెలవులు ఉన్నాయని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సెలవు లేకుండా నిరంతర కొనుగోలు చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నామన్నారు. రైతులు సెలవు తీసుకుంటే రైతు సంక్షోభం ఎంత దారుణంగా ఉంటుందో అని సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మర్కంటి ఏగొండ, బీజేపీ సీనియర్ నాయకులు ఏర్పుల వెంకటరమణ, గజ్వేల్ బీజేపీ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ వాపోయారు. వారాంతం సెలవులతోటి చెలగాటం ఆడటమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, మార్కెట్ యార్డులో ప్రైవేటు వ్యక్తులు లేకుండా మొత్తం సీసీఐ కొనుగోలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. దళారుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి రైతే రాజు లక్ష్యంగా పనిచేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని ఎడల మార్కెట్ కొనుగోలు యార్డులో లేదా ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద రైతుల పక్షాన ధర్నా నిర్వహించడానికి కూడా వెనకాడమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్, గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు నాయని సందీప్, ఐలా మహేందర్, నరసింహ, మహిళా మోర్చా అధ్యక్షురాలు కుంకుమ రాణి, మంతూరి మమత, దుబ్బకుంట భక్త వెంకట్, రెడ్డమైస విజయ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. అందరికీ జై శ్రీరామ్, జై జవాన్, జై కిసాన్. గత నవంబర్ మాసంలో నుండి పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటి నుండి సీసీఐ వాళ్ళు రైతుల నుండి కేంద్ర ప్రభుత్వము నిరంతరంగా కొనుగోలు పత్తి చేయమని చెప్పినా కానీ ఇక్కడి యాజమాన్యం కానీ ఆ యొక్క డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే గవర్నమెంట్ సీసీ వాళ్ళకి ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చిరో వాళ్ళు ఒక వారాంతం సెలవుతోటి రైతులతోటి చెలగటం ఆడుతారో దీని తక్షణమే నిరంతరంగా రైతుల నుండి పత్తిని కొనుగోలు చేయాలని మేము కిసాన్ మోర్చా రైతుల పక్షాన తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతులు తమ పత్తిని తీసుకొని శనివారం రోజైనా ఆదివారం రోజైనా వస్తే దాన్ని కొనుగోలు చేయక పేపర్లతోటి రైతులను ఇబ్బందులు పెడుతూ ఈరోజు సీసీకి హాలిడే, వీక్లీ ఆఫ్, వారాంతం సెలవు అని ఆ రైతు ఏం చేస్తూ ఉందంటే పక్కనే ఉన్న ప్రైవేట్ వాళ్లకు తక్కువ రేటుకు అమ్మకం చేసి వెళ్తున్నాడు. దీనివల్ల ఒక రైతుకు 1000 రూపాయల నష్టంతో రైతు నష్టపోతున్నాడు. దేని కారణం ఇది? ఎవరిచ్చారు వారాంతం సెలవని? కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా పత్తిని కొనుగోలు చేయమని చెప్పినా గానీ ఇక్కడ యాజమాన్యం వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా కొనసాగిస్తున్నారు. దీని తక్షణమే నిరంతరంగా పత్తిని కొనుగోలు చేయాలని, లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పత్తి మిల్లు కాడ గానీ ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా గానీ పెద్ద ఎత్తున రైతుల పక్షాన మేము ధర్నా కూడా వెనకాడమని తెలియజేస్తున్నాం. గజ్వేల్ కి సంబంధించినటువంటి గజ్వేల్ చుట్టుపక్కల ఉన్న ఏదైతే పత్తి రైతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడున్న మార్కెట్ యాజమాన్యం పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఈరోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రింగ్ రోడ్డు ఫైర్ స్టేషన్ దగ్గర పత్తి మార్కెట్, కాటన్ మార్కెట్ పేరుతోని 1000 కోట్లను వెచ్చించి ఈరోజు నిర్మాణం మొదలుపెట్టడం జరిగింది. దాని యొక్క నిర్మాణం కేవలం ఒక ప్రహారీ గోడ నిర్మించి కేవలం 2 గోదాములు నిర్మించి వదిలేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో వాళ్ళకు ప్రభుత్వం ఉన్నా, ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం ఉన్నా కూడా ఆ కాటన్ మార్కెట్ను అదే విధంగా వదిలిపెట్టారు తప్ప దాన్ని పూర్తి స్థాయిలో తీసుకురావడంలో ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం కావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గజ్వేల్కి సంబంధించిన నిధులను రానియకుండా ఈరోజు ఆపుతా ఉంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఇవి 2 గజ్వేల్ని విస్మరించడం ఈరోజు సిగ్గుచేయడం అని చెప్పి మేము తెలియజేస్తూ, ఈరోజు గజ్వేల్లో కేవలం 3 రోజులు మాత్రమే శుక్రవారం, శనివారం, ఆదివారం మార్కెట్ చేస్తూ పత్తి కాటన్ మార్కెట్ కొనుగోలు చేస్తూ మిగతా వారాల్లో హాలిడే ఏదైతే పెట్టడం ఉందో అది సరైన పద్ధతి కాదు, రైతులకు ఇబ్బంది చేయడం. ఆనాడు ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఆ కాటన్ మార్కెట్ పూర్తి చేస్తుంటే రైతులకి పరిస్థితి వచ్చేది కాదు. నిరంతరం పత్తి కొనుగోలు జరిగేది. నిరంతరం ఈ యొక్క రైతులు ఆనందంగా అక్కడ వాళ్ళ పత్తిని అమ్ముకునేవారు.
అది కాకుండా ఈరోజు ఈ రైతులను ఇబ్బంది గురి చేయడం ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కొత్తగా ఏర్పడ్డ మార్కెట్ పాలకవర్గం ఏదైతుందో ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం జరపమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 3 రోజులు జరిపి మిగతా దళారులకు సపోర్ట్ చేస్తూ అక్కడనే హాలిడే అని చెప్పి దళారులను ప్రోత్సహిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే ఈరోజు దళారీ వ్యవస్థగా మారిపోయింది. కాబట్టి ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాన్ని వారం మొత్తం పూర్తి స్థాయిలో జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన అయితే కిసాన్ మోర్చా జిల్లా పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. మనం గత కొన్ని నెలలుగా చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున రైతులను దోచుకోవడం జరుగుతుంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద కానివ్వండి, పత్తి రైతులది కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పత్తి మిల్లులు, రైతు మిల్లులు, వాళ్ళతో పాటు వాళ్ళ పక్కన ఉన్నటువంటి దళారులు, అలానే సివిల్ సప్లై ఒక సిండికేట్ల ఫామ్ అయి ఇక్కడ ఉన్నటువంటి రైతులని పెద్ద ఎత్తున దోచుకుంటూ ఉన్నారు. అది సాటర్డే సండే అనే హాలిడే అని చెప్పండి, హాలిడే అనే పేరుతోని ఈ సివిల్ సప్లై అనేటువంటి ఎవరైతే ఆథరైజేషన్ ఇచ్చిరో వాళ్ళు దుకాణం బంద్ చేసేసి పక్కన ఉన్నటువంటి దళాల దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తూ తక్కువ రేటు ఇస్తూ రైతులను పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మోసం చేస్తూ ఉన్నారు. మనము గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినప్పుడు కూడా, అలానే ఈ ప్రభుత్వంలో చూసినా కూడా కొన్ని వేల కోట్ల స్కామ్ అనేటువంటిది ఈ యొక్క కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎందుకు ఈ ప్రభుత్వాలు చూసి చూడనట్టు దీని మీద ఎందుకు ఉంటున్నాయి? దీని వెనుక ఉన్నటువంటి మర్మం ఏంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏం చేస్తూ ఉన్నది? ఇంత పెద్ద ఎత్తున రైతులని దళారులు దోచుకుంటా ఉంటే చూసి చూడనట్టు ఎందుకు ఉంటున్నది? వాళ్ళ యొక్క హస్తం ఏమైనా వెనకాల ఉందా మరి అని ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సి వస్తుంది. సో బీజేపీ రాష్ట్ర శాఖ పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి రాష్ట్రంలో చైతన్యం చేస్తూ ఫార్మర్స్ని, రైతులని చైతన్యం చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఆల్రెడీ గజ్వేల్ అసెంబ్లీలో కూడా ఆల్రెడీ మా కార్యకర్తలు, నాయకులు ఒకసారి కొనుగోలు కేంద్రాల్లో కూడా హెచ్చరించినారు. ఈ విషయం మళ్ళీ కూడా అయినా కూడా ఇది జరుగుతూనే ఉన్నది. కాబట్టి ఈ యొక్క గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మేమందరం భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. పెద్ద ఎత్తున ఈ కొనుగోలు కేంద్రాలను, దళారులను పెద్ద ఎత్తున ముట్టడి చేసి దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్పేసి దీన్ని పెద్ద ఎత్తున పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ జై కిసాన్, జై జవాన్, భారత్ మాతాకి జై.